ధనం విలువ, బుద్ధి విలువ చెప్పాలి. ధనం విలువ, బుద్ధి విలువ, లేకుంటే గుణం విలువ, ఏది విలువైంది? ధనం విలువైందా, గుణం విలువైందా? అందరు చెప్పాలి. ధనం విలువైందా, గుణం విలువైందా? రైట్. గుణం అంటాం కానీ మనకు ధనమే ఎక్కువ. మనకి సామెతల గ్రంథం 4వ అధ్యాయం చూడండి, 7వ వచనం. జ్ఞానము సంపాదించుకోవటానికి ఇగో నీ సంపాదన అంత ఇచ్చి ఏం సంపాదించుకో? బుద్ధి సంపాదించుకో. చదువు దాన్ని గొప్ప చేస్తే, ఓహో అబ్బా దాన్ని కౌగిలించుకుంటే, ధనం కాదమ్మా గొప్ప చేయాల్సింది, ధనం కాదమ్మా పొద్దున్న తేనండ దేన్ని గొప్ప చేయాలి? దేన్ని అత్తుకోవాలంట? బుద్ధిని. దాని కొరకు ఏం చేయాలంటమ్మా? ఏం చేయాలి? సంపాదన మొత్తం, ఆస్తి పాస్తులు మొత్తం అమ్మి ఏం తెచ్చుకోమంటున్నాడు? చెప్పండి, ఏం తెచ్చుకోమంటున్నాడు? బుద్ధిని సంపాదించుకోమంటున్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఏం సంపాదించుకోమంటున్నాడు? బుద్ధిని సంపాదించుకోమంటున్నాడు. నీ జీవితంలో దేవుని సేవకుడుగా చెప్తున్నాను మీ అందరికీ, ధనం కాదు విశ్వాసులకు విలువైంది. అసలు ధనం ఈరోజు ఉంటే రేపు పోయిద్దండి. నమ్ముతున్న వారు స్తోత్రాలు చెప్పండి. ధనం శాస్త్రం కాదు నీకు. నువ్వు నీతో పాటు తీసుకొని ఏం పోవు. ఎక్కడికి? పరలోకానికి ఏం పోవు. నీతో పాటు ఏం రాదు. అది భూమి మీద బతకడానికి మాత్రమే ప్రభు ఏంటంట దేవుడిచ్చిందంతే. కానీ ప్రేమికులారా, బుద్ధి చాలా ప్రాముఖ్యం, గుణము చాలా ప్రాముఖ్యం. బడి చదువు నేర్పిస్తుంది, తల్లి ఒడి సంస్కారం నేర్పిస్తుంది. బడి చదువు నేర్పిస్తుంది, తల్లి ఒడి సంస్కారం నేర్పిస్తుంది. చదువు ముఖ్యమా, సంస్కారం ముఖ్యమా? చెప్పాలి. ఏది ముఖ్యమా? ఇర్మియా గారు, ఏది ముఖ్యం? డబ్బు కాదు, సంస్కారం ముఖ్యం. చెప్పు, నీ బిడ్డలు కూర్చున్నప్పుడు విలువలు చెప్పు. దేని విలువలు? నైతిక విలువలు చెప్పు. ఇట్లుండాలి, ఇట్లా బతకాలని చెప్పు. మనం మోకరించి ప్రార్థన చేస్తే ఏమని చెప్పాలా? ప్రభువా నాకు ఉద్యోగాన్ని నాయన, నా ఆస్తి, నాకు ఇంత ఆస్తి డబల్ చేయి ప్రభువా. చెప్పండమ్మా, ఎంత ఏది అడిగినా దేవుడి దగ్గర మీరు ఎక్కువ అడిగేది బుద్ధి గురించిన ప్రస్తావనే రాదు. ప్రభు దగ్గర మోకరించినప్పుడు అసలుకి ఈ ప్రార్థనే చేయం మనం. ఏ ప్రార్థన చెప్పాలి? నా బిడ్డలు దీవించు, నా బిడ్డలు దీవించు, నా వ్యాపారం దీవించు. ఇంకా చెప్పండి అమ్మకు, నా ఉద్యోగాన్ని దీవించు, నా పిల్లలు దీవించు, నా చేతి వృత్తులు ఇంకా దించడం పోతుందాక. ఎవరిని? ఇక దించయ్యా. ఏం దించాలి? దించు కుమ్మరించు, మళ్ళా పొంగి పోర్లేటు చెయ్యి. ఏ రోజైనా ప్రభువా నా బిడ్డలకు మంచి బుద్ధిని ఇవ్వని ఎప్పుడైనా ప్రార్థన చేశాను? ఆ చేతులెత్తండి. ధనం కాదయ్యా, ధనం కాదయ్యా, ఈ ఆస్తిపాస్తులు కాదయ్యా, ఏనండా మంచి బుద్ధి దయచేయి నాయన, మంచి బుద్ధి దయచేయి, మంచి గుణము దయచే ప్రభు అని ప్రార్థన చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఉంటే మీ అందరినీ ప్రభు దీవించునుగాక. కష్టపడి సంపాదించి ఒక స్థితికి వస్తావు. వినండి, కష్టపడి సంపాదించి ఆ స్థితిలో నువ్వు నిలబడాలంటే బుద్ధి కావాలి. బుద్ధి. క్యాచ్ ద పాయింట్ అమ్మా. కష్టపడి సంపాదించి ఒక స్థితికి వచ్చినాక ఆ ఉన్న స్థితిని చూసారా? ఉన్న స్థితి, ఆ స్థితిలో నువ్వు నిలబడాలంటే ఇది ప్రాముఖ్యం. ఏది ప్రాముఖ్యం? సంపాదించడం కాదు ముఖ్యం, కూడబెట్టడం కాదు. ఆ ఉన్న స్థితిని పోగొట్టుకోకుండా నిన్ను ఆ స్థితిలో శాశ్వత కాలం లేకుండా తరతరాలు నిన్ను నీ కుటుంబాన్ని దీవించగలిగేలా చేసేది బుద్ధి. చెప్పండి ఏంటంటే గుణము. చెప్పండి ఏంటంటే గుణము. దావీదు తర్వాతకి రాజు అవ్వాలి అని అంటే పూర్తి సవకాశం ఎవరికి చెప్పాలా? అమ్నోనికే ఉంది. ఎవరికి ఉందంట?
అమ్నోనుకి. అంటే అవకాశాలు సమృద్ధిగా ఉన్నాయి పైకి రావటానికి. ఎవరైనా అమ్నోను. నేను దావీదుని తప్పడట్లే కానీ దావీదు సింహాసనం ఇవ్వడానికి ఏనంట సిద్ధపరిచాడు, కానీ ఆ సింహాసనం మీద సింహాసనం అధిష్ఠించడానికి కావలసిన బుద్ధి మాత్రం నేర్పించలే. ఎవరికి? అమ్నోనికి. సింహాసనం సిద్ధపరిచాడు, కానీ ఆ సింహాసనం మీద కూర్చోడానికి ఆల్ రైట్స్ ప్రేమికులారా కల్పించడానికి బుద్ధి మాత్రం ఇవ్వాలి. ఎవరికి? బుద్ధి మాటలు చెప్పాలి. ఎవరికంట? అమ్నోను. ఏం చెప్పాలా? మీకు తెలుసు, ఆయన గురించి చెప్పొద్దు. ఈరోజు వరకు ఆయన భూస్థాపితం జరిగిందా జరగలేదా ఎవరికి తెలియదు. భయంకరంగా చంపబడ్డాడు. ఎవరైనా? అమ్నోను భయంకరంగా చంపబడ్డాడు. ఇన్ని అవకాశాలు ఉన్నా పైకి రావటానికి. సరే, దావీదులాగా కష్టపడి పైకి వచ్చాడు కాదు, ఇతడు సిల్వర్ ఫీడింగ్ స్పూన్లో ఉన్నాడు, మంచి రాజు కుటుంబంలో ప్రేమికులు, నెక్స్ట్ అతనే రాజు. కానీ ఆ స్థితిని తన జీవితంలో బుద్ధిహీనతతో నడుచుకున్న కారణాన్ని బట్టి అది కాస్త సొలొమోనుకి వెళ్ళిపోయింది. అది కాస్త ఎందుకు వెళ్ళిపోయింది? కారణం ఏంటంటే బుద్ధి తప్పి బుద్ధి లేని ఏంటంట పనులు చేసిన కారణాన్ని బట్టి ఇతడికి రావాల్సింది సొలొమోనుకి వెళ్ళిపోయింది. సంగమా, ఒక మాట చెప్తూ వినండి. నీ బిడ్డలు నువ్వు ఒకవేళ ధనం కూడబెట్టొచ్చేమో, ఆస్తిపాలు సంపాదించొచ్చేమో, మంచి స్కూల్లో వేయచ్చేమో, మంచి కాలేజీలో వేయచ్చేమో, బర్త్డే వస్తే ఘనంగా ఏర్పాటు చేయొచ్చేమో, ఇంకా ఏవి చేసినా దయచేసి చెప్తున్నాను సంగమా, దయచేసి చెప్తున్నాను, నీ బిడ్డల బుద్ధి గనక గుణం గనక బాగలేకపోతే, నీ ప్రేమికులారా నీ కుమార్తెల గుణము గనక బాగలేకపోతే, దయచేసి వినండి ప్రేమికులారా, మన జీవితంలో అమ్నోను నష్టపోయినట్టు నష్టపోయే పరిస్థితి ఉంటుంది. హల్లెలూయా. ఇంకొంచెం బిగ్గర చెప్పండి. నువ్వు అంటావు కదా దావీదులాగా, నువ్వు కష్టపడి పైకి వచ్చావు నీ కొడుకుతో అంటావు కదా, ఏమని చెప్పాలా? అరే మా నానే కనుక నీకులా చదివిస్తే నేను చక్కగా చెప్పనేనండ ప్రయోజకుని అయ్యేటోండ్రా అన్ను. కొన్నిసార్లు నీ బిడ్డలు చూసి అంటావు, నీ పిల్లలు చూసి అంటావు. కానీ ఈరోజు ఆ స్థితిలో ఉండి చదివించే ఆ పిల్లలు ఈరోజు బుద్ధిగా చదువుకోలేక దుర్మార్గులుగా తయారవుతున్నారు. తల్లిదండ్రుల హృదయాల్లో బాధను కలిగించే కూతుర్లుగా కొడుకులుగా ఉండిపోతున్నారు. ఏ స్థితిలో ఉండి దావీదులా కష్టపడే పైకి రాలే. నువ్వు వచ్చావు కష్టపడి పైకి. నీ కడుపున పుట్టిన బిడ్డలని, నీ కడుపున పుట్టిన కూతుర్ని మంచిగా చదువుకో, ప్రయోజకుడు నిలబడు, నీ కాలు నిలబడు, దానికి నా కిడ్నీ అమ్మేని ఇస్తా, నా రక్తం అమ్మేనే ఇస్తా, చదువు అని చెప్పి ఎన్నో నువ్వు చెప్పవలసిన మాటలు చెబుతున్నా దుర్మార్గులుగా తయారవుతున్నారు అని అంటే వారి గుణం సరిగ్గా ఏది విలువైందండి? ఏది విలువైంది? ఏది విలువైందంటనా? బుద్ధి. మరి ఏ అవకాశాలు లేని దానియేలు అంటండి, ఇతడికి అన్ని అవకాశాలు ప్రేమికులారా భ్రష్టుడు అయిపోయాడు. ఎవరైనా? అమ్నోను. ఏ అవకాశము లేనటువంటి దానియేలు అంటండి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం చూడండి ఒకసారి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. దానియేలు అబ్బా అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై, ఆహా ఓకే, గనుక చాలండి. అర్థమైందా? ఈ అవకాశాలు బానిసగా పోయాడు ఆ దేశానికి. ఎవరైనా? దానియేలు. బానిసగా చెరపట్టుకొని పోయారు. కానీ అవకాశాలు లేని దగ్గర చక్కగా ఆ దేశంలో ఒక పరిస్థితికి వచ్చేసరికల్లా ఒక మంచి ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోగల కారణం తెలుసా? దేన్ని బట్టి? దేన్ని బట్టి? అతి శ్రేష్టమైన బుద్ధిని బట్టి. చెప్పండి, దేన్ని బట్టి అంట అని చెప్పాలి? అతి శ్రేష్టమైన బుద్ధిని బట్టి. సంగమా, ప్రార్థన చేయి. ఏ ప్రార్థన చెప్పాలా? పక్కగా పెట్టు ఫస్ట్. ఏంటవి? అవివ్వు ఇవ్వివ్వు అన్ని ఇచ్చేయి. పట్టుకుందాలు ఏం కావాలి? కథం అనుకుందల్లా ఇవన్నీ పక్కకు పెట్టి ఫస్ట్ అడగాల్సింది చెప్పాలా? ప్రభువా ఇగో ఈ బుద్ధి దయచేయి నాయన, మంచి బుద్ధి దయచేయి ప్రభువా. మరి బుద్ధి ఆడ దొరికింది? ఇంతకీ నా ప్రశ్న, బుద్ధి ఆడ దొరికింది? పెట్రోల్ బంకు దగ్గర పోతే లీటర్ పెట్రోల్ దొరికింది, కూరగాయలు మార్కెట్కి పోతే కిలో టమాటాలు దొరుకుతాయి నీకు,
కిరాణా షాప్ పోతే సబ్బు ఇస్తాడు నీకు, సబ్బు దొరికింది. మరి బుద్ధి ఎక్కడ దొరికింది నీకు? బైబిల్లో ఉంది, బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నాయి. గట్టిగా చెప్పలు కూడా దేవుని నామమున మహిమపడతాం. బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఎవరిలోనేండా? అడుగు, దేవుణ్ణి అడుగు. జ్ఞానం కొద్దుగా ఉంది, దేవుడు ఏమన్నా అడగమన్నా లేదా? అమ్మా అడగమన్నా లేదా? అడగమన్నా. ఒకవేళ నీకు బుద్ధి లేకపోతే, నాకు బుద్ధి లేకపోతే జరిగింది అదొక్క మాట చెప్పి సమయంలో ముగిచ్చేస్తాను. అందరూ చూడండి, ఓషియా గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనం. ఇదొక్కటి, ఇంకొకటి తర్వాత ఎప్పుడైనా సమయం చెప్తాను, ఎందుకంటే సమయం లేదు. ఓషియా గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనం. వినాలి. ప్రసవ వేదన, ఓకే, వేదన పుట్టును, ఓకే. చాలండి. బా, బుద్ధి లేనోడిని ఒక దాంతో దేవుడు అబ్బా ఎంత అద్భుతంగా పోల్చిండో చెప్పండి. ఎట్ట పోల్చినప్పుడు బుద్ధి లేనోడిని దేవుడు ఎట్ట పోల్చింది? అక్కడ బుద్ధి లేనోడిని ఎట్ట పోల్చింది దేవుడు అంటే, ఇప్పుడు ప్రసవ వేదన కానీ ఒక స్త్రీ ఉంది, ఆమెకు నొప్పులు వచ్చినాయి, డెలివరీ టైం వచ్చింది, కానీ లోపల ఏం కావట్లే, పిండం బయటికి రావట్లే. ఈమెమవుతుంది? వేదన పడతాం. లోపల ఉన్న పిండం ఏంటంట రానట్లు. లోపల ఉన్నటువంటి అలా ఎక్కువసేపు ఉంటే తల్లికి ప్రమాదమే. లోపల పిండానికి కూడా అంటారు కదా, డాక్టర్లు చెప్పాలా, ఇద్దరిట్లో ఒక్కళ్ళే బతికే అవకాశం అంటారు. అంటారా అండి? ఇద్దరిట్లో లేకుంటే ఇద్దరు కూడా చనిపోయే అవకాశం. బయటికి రాక నొప్పులు తీస్తూ ఎట్లా వేదన పడిద్దో బుద్ధి లేనటువంటి పిల్లల పట్ల, బుద్ధి లేనటువంటి కుమార్తెల పట్ల, కుమారుల పట్ల ఒక తల్లి కూడా అంతే ప్రసవ వేదన పడిద్దంట. ఏం లేకపోతే అమ్మా, బుద్ధి లేకపోతే ఒక తల్లి ప్రసవ వేదన పడుతున్నప్పుడు నొప్పులు దిగలేక, లోపల ఉన్న పిండం బయటికి రాక, అటు జీవమరణ సమస్యల మధ్యలో ప్రేమికులారా ఉక్కిరి బిక్కిరి అవుతూ నొప్పులు తీస్తూ ఎలా బాధపడుతుంటుందో, బుద్ధి లేనటువంటి అది భార్య కానీ, భర్త కానీ, పిల్లలు కానీ, ఇంకా సేవకులు కానీ, సంఘం కానీ, ఎవరైనా సరే ఆ వ్యక్తులను బట్టి ఆ తల్లి బాధపడ్డట్టు జీవితకాలం బాధపడాల్సిందే. ఏం లేకపోతే. హల్లెలూయా. ఎంతమందికి నా బిడ్డలకు బుద్ధి రావాలని చేతులెత్తండి. మీరు ఆయన చేతులు ఎత్తారు అంటే మీరు ఎత్తారంటే ఏం లేనట్టు అర్థం. బా, ప్రభు దగ్గర యథార్థం నేను కూడా ఒప్పుకుంటున్నా, వాస్తవం. నా బిడ్డలకి బుద్ధి లేదన్న వారి చేతులు ఎవరు ఎత్తారు? అమ్మో అయ్యగారు, సరే నీకు లేదన్న వారి చేతులు ఎత్తారు. నాకు బుద్ధి లేదయ్యా అన్నవారు యథార్థం ఒప్పుకుంటే దేవుడు కనికరి చెప్తున్నా, యథార్థం ఒప్పుకు నాకు బుద్ధి లేదయ్యా అన్న వారి చేతులు. మీ అంత జ్ఞానవంతులు అంతా చేతులు ఎత్తున్నారు అందరు అనా. చెప్తున్నా, ఒకవేళ బుద్ధి లేదని నీ బిడ్డ కొరకు ఏడుస్తున్నావా? బుద్ధి లేదని నీ కొడుకు కొరకు ఏడుస్తున్నావా? బుద్ధి లేదని నీ భార్య కొరకు ఏడుస్తున్నావా? నీ భర్త కొరకు ఏడుస్తున్నావా? ఒకరోజు తప్పిపోయిన కుమారుడికి బుద్ధి వచ్చినట్లు నీ బిడ్డలకు కూడా ప్రభు తీసుకొని రాబోతున్నాడు. ఖచ్చితంగా జరిగేది. ఎట్టయితే వాళ్ళకి ఏం రావాలి? వాళ్ళు కొంచెం ఇబ్బంది పడ్డా పర్లే, అయ్యా ఇబ్బంది పడ్డా పర్లే, కానీ ఏం రావాలి వాళ్ళకి? బుద్ధి రావాలంటే నువ్వు ప్రార్థన చేయి. ఏం వెతకలే, తండ్రి ఎతకలే, పోలీస్ స్టేషన్ పోయి కేసు పెట్టలే, నా కొడుకు తప్పిపోయిండు, ఫోటో బస్ వెనకాల తగిలియండి, న్యూస్ పేపర్లు అన్నింటిలో హెడ్లైన్స్లు వేయండి, ఎత్తు పొడవు, పోయేటప్పుడు లబ్బర్ చెప్పులు, చింపిరి జుట్టు, ఇవన్నీ రాయలే. ఏం చేసిందనా? ఇంటికాడే ఉన్నాడు. ఒకవేళ తప్పిపోయిన కుమ్మాన్ని తీసుకొని వస్తే వాడు బుద్ధి మారదు, బారిదా మళ్ళీ ఈరోజు చేసి ఇంకోటి చేస్తాడు. ఇట్టొద్దు, వాడు వస్తే బుద్ధి మారి రావాలి అని ఎతక్కుండా తిరగకుండా ఇంట్లో కూర్చొని ప్రార్థన చేశాడు. ఒక రోజు వచ్చిందండి బుద్ధి. పందులు 2 ఒత్తి గట్టిగా అదిం బట్టి తంతంటే అప్పుడు గుర్తొచ్చింది ఎవరికి? దున్నపోతాడా మాద్యంటవేంద్ర నువ్వు అని పందులని రెండింటి మధ్యలో ఒత్తి తొక్కినప్పుడు అప్పుడు తండ్రి గుర్తొచ్చింది. ఖచ్చితంగా ఒకరోజు నీ ఎవరి గురించి బాధపడుతున్నావో బుద్ధి వచ్చేలా దేవుడు చేస్తాడు. ఇప్పుడు చెప్పండి, లోక స్నేహం విలువైందా? దేవుడితో స్నేహం విలువైందా? ధనం విలువైందా? గుణం విలువైందా?
అందుకనే 10 రోజులు ఉన్నాయి. ఈ రోజు నుంచి వచ్చే ప్రతి అవకాశాన్ని కుటుంబాలుగా రండి. మరలా చెప్తున్నా, నేను మీలో కొన్ని స్వభావాలు ఉన్నాయి, నాలో కొన్ని ఉన్నాయి లేవా? నేను చాలా మార్చాడన్న వారు స్తోత్రాలు చెప్పండి. చాలా మార్చాడు ప్రభు అన్న వారు స్తోత్రాలు చెప్పండి. ఆ మార్చిన దేవుడే ఇంకా కొన్ని బలహీనతలు ఉన్నాయి, సాధువుగా మార్చేస్తాడు. సాధువుగా అట్టి కృప మనందరికీ ప్రభుదే. ఇంకోటి ఉంది, ప్రాణం విలువ పరిచర్య విలువ. అంటే పరిచర్య విలువ అంట పౌలు అంటాడు, నేను అంటాం కాదు. ప్రాణం విలువ పరిచర్య విలువ అంటే ఏమంటే చెప్పాలి పౌలు? పరిచర్య విలువ అంట. మనకేది విలువ? డబ్బులన్నీ ఒక పక్క పెట్టి ప్రాణం ఒక పక్కన పెడితే మీరేమంటారు? అవి ఎందుకయ్యా, బతుకుంటే అలాంటివి ఎన్నేం మీరు అంటారు. కానీ పౌలు అంటాడు, ప్రాణం కాదు నాకు ముఖ్యం, పరిచర్య తుదముట్టించటమే నాకు ముఖ్యం. అట్టి కృప మనందరి ప్రభు అనుగ్రహించి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. అందరూ మోకరించండి. ప్రభువా, సోదరా, విలువ లేని దాని దగ్గర ఎక్కువ గడుపుతున్నాను. నేను దీవించే విలువైన దానిని నిర్లక్ష్యం చేస్తున్నావు. నీ స్థితిని మార్చే విలువైనటువంటి అవకాశాలు పోగొట్టుకుంటున్నావు. విలువైనటువంటివి నువ్వు జీవితంలో దూరం చేసుకుంటున్నావు. నీ బ్రతుకును మార్చేవి, నీ కుటుంబాన్ని కట్టేవి, నీ కుటుంబాన్ని ఆశీర్వదించేది, నిన్ను బలపరిచేది, దేవుడికి సంతృప్తినివ్వగలిగే శ్రేష్టమైన ఆధ్యాత్మిక అనుభవాలు, ప్రభు చేత నడిపించబడగలిగే కార్యాలు జరిగే విలువైన వాటిని నువ్వు పక్కకు పెడుతున్నావు. తూలనాడుతున్నావు, నిర్లక్ష్యం చేస్తున్నావు, అలక్ష్యం చేస్తున్నావు. మంచిది కాదు అని మరొకసారి ప్రభు ఈ మధ్యాహ్నం మనందరితో ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. అందరూ ప్రార్థన చేయండి. ప్రభువా, అందరూ ప్రార్థన చేయండి. అయ్యా, గుడారములో గడిపిన యాకోబు సాధువు అయిపోయాడు. అరణ్యములో బతికినటువంటి వాడు భ్రష్టుడైపోయాడు. లోకములో బ్రతికినంత కాలం సోదరా, సహోదరి, అడుగు ప్రభువా, నన్ను క్షమించు నాయన. ప్రభు చాలా మాటలతో మాట్లాడు సోదరా. దయగలిగిన మా ప్రభువా, ఈరోజు మాకు అర్థమైందయ్యా, మాకు తెలుసయ్యా, తెలవదని కాదు, తెలుసు, కానీ అలక్ష్యమయ్యా. బైబుల్ చదవటానికి సమయం లేదా అంటే ఉంది, కానీ చదవటం ఇంట్రెస్ట్ లేదయ్యా. మందిరాన్ని రావడానికి సమయం లేదంటే ఉంది, కానీ ఇష్టం లేదయ్యా. ప్రార్థన చేయటానికి సమయం లేదంటే ఉంది, కానీ ప్రార్థన చేయటానికి మనసు లేదయ్యా. ఎట్లా సహోదరా, సహోదరి, ఎట్లా యుగ దేవుడితో ఎలా నువ్వు ఉంటావు? నీ పోకడే త్వరగా జరిగినా, ప్రభు రాకడే త్వరగా వచ్చేసినా, ప్రభు మాతో మాట్లాడా. అట్టి కృప అందరినీ దయచేయి నాయన. ఏ ఒక్కరు ఈ రోజు నుంచి ప్రభు మించిపోయింది ఏం లేదు నాయన. యాకోబు ఎందుకు సాధువు అయిపోయాడా? యాకోబు ఎందుకు భాగ్యవంతుడైపోయాడా? యాకోబు ఎందుకు ఇశ్రాయేలు గోత్రకర్త ఎందుకు మారిపోయాడా? గుడారములో ఉండి ఉపవాసం ఉంటున్నాడయ్యా, సాధువుగా మారాడయ్యా. ధనం కాదయ్యా, గుణం చాలా ముఖ్యము నాయన. చదువు కాదయ్యా, సంస్కారం ముఖ్యము నాయన. ప్రాణం కాదయ్యా, పరిచర్య ముట్టించడం ముఖ్యమయ్యా. మందరు హృదయాల మాటలు స్థిరపరచమని, దుష్టుడి వాక్యం ఎత్తకపోకు, మందరు హృదయాలు నెరవేర్చమని యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్.